సంక్రాంతి ఒక ఫెస్టివల్ మాత్రమే కాదు, ఇది ఒక సీజన్ కి ఎండ్. ఈ టైంలో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అలాగే మన పంటలు కోత కోసే టైం. ఈ టైంలో డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ క్రాప్, క్లైమేట్ అండ్ ఫార్మింగ్ సిస్టమ్ బట్టి. ఆంధ్ర తెలంగాణలో సంక్రాంతి టైంలో పంట వస్తుంది. ఆ టైంలోనే మనం ముగ్గులు వేసి పిండి వంటలు చేసుకొని కోడి పందాలంటూ ఆవులు గేదెల్ని పూజిస్తూ మనము పండుగ చేసుకుంటాం. అదే తమిళనాడులో పొంగల్ చేసి సూర్యుడికి, చంద్రుడికి, గోవులకి వాళ్ళని థ్యాంక్ చేస్తూ వాళ్ళు పూజ చేసుకుంటారు. ఇది వాళ్ళకి 4 రోజుల పండుగ. పంజాబ్ లో లోరీ మంటలు వేసి వాళ్ళు ఎండ్ ఆఫ్ వింటర్ ని సెలబ్రేట్ చేసుకుంటే, అస్సాంలో మాత్రం అందరూ కమ్యూనిటీగా కలిసి భోజనాలు చేయడం, కమ్యూనిటీగా కలవడం వాళ్ళది మాఘ బిహు అని సెలబ్రేట్ చేసుకుంటారు. అదే సూర్యుడు, అదే హార్వెస్ట్ టైం, కానీ డిఫరెంట్ రిలీజినల్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ టైం సంక్రాంతి పేర్లు వేరైనా, ఫుడ్స్ వేరైనా, రిచువల్స్ వేరైనా, పర్పస్ మాత్రం ఒకటే, అందరం కలిసి ఉండడం. హ్యాపీ సంక్రాంతి.